జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అయితే సమావేశం ప్రారంభానికి ముందే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ముందు నిరసనలు తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. వీధి లైట్లు, గుంతల రోడ్లపై బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన నిర్వహించారు. ప్లకార్డులు, లాంతర్లు పట్టుకుని నిరసన తెలిపింది బీజేపీ. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా నగర సమస్యలపై ప్లకార్డులతో నిరసన తెలిపారు. కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చడం లేదని ఆరోపిస్తోంది బీజేపీ. వీధి లైట్లని బాగు చేయకపోవడంతో చాలా ప్రాంతాలు చీకట్లోనే మగ్గుతున్నాయంటున్నారు కాషాయ కార్పొరేటర్లు. నగరం అనేక సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా నగర మేయర్ గారు మొద్దు నిద్రపోతా ఉన్నారు. పూర్వకాలంలో ఏ విధంగానైతే కాగడాలో వీధి లాంతర్లో పట్టుకొని మనం పోయేవాళ్ళమో అదేవిధంగా 2025 తెలంగాణ రేసింగ్ టైంలో కూడా ఈరోజు వీధి లాంతర్లు పట్టుకొని మనం రోడ్డుపైన నడవాల్సిన పరిస్థితి. వీధి స్ట్రీట్ లైట్ల సమస్య ప్రతిసారి కూడా చర్చకు వచ్చినప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించడంలో నగర మేయర్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అదేవిధంగా రోడ్లపైన గుంతలు కాసింత చినుకు పడితే చాలు రోడ్లపైన గుంతలు పడి జనాల కాళ్ళు చేతులు విడతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ ఎంఐఎం దోస్తీ ఉన్నది. బీఆర్ఎస్ అయిపోయినా ఇప్పుడు కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టుకున్నారు. వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఇంతకుముందు బీఆర్ఎస్ వర్సెస్ వీళ్ళు ఉంటుండే, ఎంఐఎం ఉంటుండే. ఇప్పుడు ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్, ఎంఐఎం కాంగ్రెస్ పొత్తులు పట్టుకొని ఇలా నడిపిస్తూ ఉన్నారు. ప్రజా సమస్యలన్నీ కూడా వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కౌన్సిల్లో ఛాన్స్ రాదు కాబట్టి మేము ఇక్కడ ప్రజలకు తెలియజేయడానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. ప్రజా సమస్యలు, నిధుల కేటాయింపుపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ల బదిలీపైన గళమెత్తబోతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ముఖ్యంగా వర్షాకాలం సమస్యలు, ఎమర్జెన్సీ వెహికల్ టెండర్ల అంశంపై హాట్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. వెంటనే